రుచిరాజు. నందివరం జమీందారు దివాణంలో రుచికరమైన వంటలు చేయడంలో మేసాల తిమ్మరాజు సాటి లేనివాడని పేరు. దివాణంలో చాలా సంవత్సరాలు ప్రధాన వంటవాడుగా పనిచేసిన మేసాల తిమ్మరాజు వృద్ధాప్యం పైపడటంతో భార్యతో కలిసి తన స్వగ్రామమైన సుబ్బన్నపేటకు చేరుకున్నాడు. అక్కడ జీవితం ప్రశాంతంగా సాగిపోతున్నది. కానీ అతడి భోజనానికి కూర్చున్న ప్రతి ఒక్కసారి భార్య చేసిన వంటకాలలో ఉప్పు చాలలేదని, కారం ఎక్కువైందని, సరిగ్గా ఉడకలేదని ఏదో ఒక వంక పెట్టేవాడు. దాన్ని వాళ్ళ 10 ఏళ్ల మనవడు తిమ్మరాజు శ్రద్ధగా గమనిస్తూ ఉండేవాడు. కొన్నాళ్లకు మేసాల తిమ్మరాజు కాలం చేశాడు. ఇప్పుడు ఇంట్లో ఉన్నది మేసాల తిమ్మరాజు భార్య, మనవడు తిమ్మరాజు మాత్రమే. కూరలో ఏమాత్రం ఉప్పు తగ్గినా, "ఏమిటి నాన్నమ్మ ఇలా చప్పగా వండావు, నోట్లో పెట్టలేకుండా ఉన్నాను" అని విసుక్కునేవాడు తిమ్మరాజు. వాడిదంతా తాత పోలికని లోపల నవ్వుకునేది నాయనమ్మ. తల్లిదండ్రులు లేని బిడ్డ కదా అని వాడు అడిగిందల్లా పూట రుచిగా కూరలు వండి పెట్టేది. దాంతో తిమ్మరాజు తిండి తినటానికి తప్ప మరెందుకు పనికి రాకుండా తయారయ్యాడు. ఎదుట ఎవరు అనకపోయినా చాటుగా ఊళ్ళో వాళ్ళందరూ అతన్ని తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు అని చెప్పుకుని నవ్వుకునేవారు. ఇలా ఉండగా తిమ్మరాజుకు పెళ్ళయ్యింది. అతను కొద్దిపాటి ఆస్తిపరుడు కావడంతో నందివరానికి చెందిన ఒక రైతు తన కూతురు శారదనిచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి రోజు భోజనాన్ని నానా రకాలుగా వంకలు పెట్టాడు తిమ్మరాజు. అల్లుడి తిండి పుష్టికి సంతోషించి కోరినట్టు వండించి పెట్టాడు మామగారు. 2 వారాలు గడిచాక భార్యను కాపురాన్ని తెచ్చుకోవటానికి తిమ్మరాజు అత్తగారింటికి వెళ్ళాడు. అందరూ భోజనాలకు కూర్చున్నారు. అన్నీ వడ్డించారు. "ఇదేమిటి వంకాయ కూర? ఇందులో కాస్త అల్లం, పచ్చిమిరప దంచి వేయాల్సింది. ఈ పరమాన్నంలో పచ్చకర్పూరం వేస్తే ఆ రుచే వేరు. అయ్యో, ఈ గారెలేమిటి ఇంత గట్టిగా ఇలా చెక్క ముక్కల్లా ఉన్నాయి? పప్పు సరిగ్గా నానినట్టు లేదు" అంటూ తిమ్మరాజు తన పాకశాస్త్ర ప్రావీణ్యం వెలకబెట్టాడు. అందరూ కొత్తల్లుడికి సర్ది చెప్పారు. అయితే అతని భార్య శారదకు మాత్రం ఈ పద్ధతి నచ్చలేదు. కానీ మౌనంగా ఊరుకుంది. ఆనాటి రాత్రి శారద తెచ్చిన పాలను రుచి చూసి, "ఈ పాలల్లో కాస్త ఏలకుల పొడి, బాదం పలుకులు, చిటికెడు కుంకుమ పువ్వు కలిపి ఉంటే అమోఘంగా ఉండేది. ఏమంటావు?" అన్నాడు తిమ్మరాజు. శారదకు చివ్వున కోపం వచ్చినా తమాయించుకుని, "మీకు రుచులు బాగా తెలుసుననుకుంటాను. అలాగే వంట చేయడం కూడా వచ్చా?" అని అడిగింది. "వండటం రాదు కానీ రుచులు చెప్పడం వచ్చు" అన్నాడు తిమ్మరాజు దర్పంగా. "ఇదిగాక మీకు ఏ విద్యలు వచ్చు?" అని అడిగింది శారద. "భలే దానివే, కోటి విద్యలు కూటి కొరకే అని వినలేదు. కూటికి లోటు లేనప్పుడు విద్యలు నెరవవలసిన కర్మ మనకేమిటి?" అని ఎదురు ప్రశ్న వేశాడు తిమ్మరాజు. పరిస్థితి అర్థమైంది శారదకి. తల్లితో చెప్పుకుని బాధపడింది. భర్తను నెమ్మదిగా మంచిగా దారికి తెచ్చుకోవాలని తల్లి బుద్ధి చెప్పాక శారద భర్తతో సుబ్బన్నపేటకు కాపురానికి బయలుదేరింది. పూటకో రకం పిండి వంట చేసుకుని తినడం తప్ప అత్తవారింట్లో మరి దేని మీద ఆసక్తి లేదని త్వరలోనే గ్రహించిన శారద ఆ సంగతిని తిమ్మరాజు నాయనమ్మతో ఒకనాడు నెమ్మదిగా ప్రస్తావించింది. "అవును శారద, నేనేం చేయను. వాడికి చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు. ఆ తర్వాత ఈ ఊళ్ళో వాడి మేనమామ ఉన్నంత వరకు తిమ్మరాజు అతనికి భయపడి బుద్ధిగా చదువుకుంటూ ఉండేవాడు. వ్యాపార నిమిత్తం అతను దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అడిగేవాళ్ళు లేక వాడిలా తయారయ్యాడు" అని వాపోయింది నాయనమ్మ. ఒకనాటి రాత్రి భోజన సమయంలో శారద భర్తకు వడ్డిస్తూ, "కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు. ఎన్నాళ్ళు ఇలా ఉన్నది ఖర్చు పెట్టుకుంటారు? ఏదైనా పని చేయండి, కాస్త కాలక్షేపంగా కూడా ఉంటుంది" అన్నది. తిమ్మరాజు సుష్టుగా భోజనం ముగించి, "నాకే పని రాదు. నన్నెవరు చేర్చుకుంటారు? పనిచ్చేవాళ్ళుంటే అలాగే చేరతాలే" అంటూ లేచి వెళ్ళి చేతులు కడుక్కున్నాడు విసురుగా. ఆ మాత్రం ఒప్పుకున్నాడు చాలనుకుంది శారద. ఇంతలో శారద పుట్టిన ఊరైన నందివరంలో శ్రీరామనవమి ఉత్సవాలు, అన్న సమారాధనలు జరుగుతున్నాయని కూతుర్ను, అల్లుణ్ణి పిలిచారు. భార్యాభర్తలిద్దరూ బయలుదేరారు. ఆ ఉత్సవాలు నందివరం జమీందారు సత్యరాజు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అలవాటుగా అన్న సంతర్పణలో కూడా వంటకాలకు వంకలు పెట్టనారంభించాడు తిమ్మరాజు. "ఈ పూర్ణం బూరెలు తీపి తక్కువగా ఉన్నాయి. పులిహోరలో ఇంగువ పోపు మరింతగా తగిలిస్తే 4 గూళ్ళు గుమాయించేది.
అయ్యో, లడ్డూల్లో జీడిపప్పు పలుకులు మరిచారా ఏం? ఈ ఎండాకాలంలో దోర మామిడికాయతో రసం కాస్త బాగుండేది. ఈ వ్యాఖ్యలు ఆ నోట ఈ నోట జమీందార్ దాకా చేరాయి. రుచులకు ప్రసిద్ధిగాంచిన నందివరం జమీందార్ ఆతిథ్యానికి ఈనాటి వరకు వంకలు పెట్టిన వాళ్ళెవ్వరూ లేరు. ఎవరి తెగువరి అని ఉరిమాడు జమీందార్. దొరవారు మన్నించాలి. తమరడిగిన ఆ వ్యక్తి మా అల్లుడు తిమ్మరాజు. వంటలో నలమహారాజుకు సాటి. రుచులు పాకాలు అతనికి తెలిసినట్టు మరెవ్వరికీ తెలియదు. తన విద్యను ఆదరించే ప్రభువుల కరువయ్యలా ఉన్నాడే కానీ అవకాశం దొరికితే తన ప్రావీణ్యం చూపగలవాడే అన్నాడు జమీందారుతో శారద తండ్రి భయంగా. తిమ్మరాజా? మీసాల తిమ్మరాజు తాలూకావాడు కాదు కదా అని అడిగాడు జమీందారు. సాక్షాత్తు ఆయన గారి మనవడే ప్రభు అన్నాడు శారద తండ్రి. అలా అయితే మరీ మంచిది. వెంటనే మా దివాణంలో ప్రధాన వంటవాడిగా నియమించుకుంటాం. అతడి పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని పరీక్షిస్తాం అన్నాడు జమీందారు. విషయం విన్న తిమ్మరాజు వణికిపోయాడు. మీ నాన్న ఎంత పని చేశాడు? నాకు వంకలు పెట్టడం తెలుసు కానీ వంటలు చేయటం రాదు. ఇక జన్మలో వంకలు పెట్టను. వండింది తిని తిరుగుతాను. రాత్రికి రాత్రే ఊరు వదిలి పారిపోదాం అని తిమ్మరాజు భార్యతో లబలబలాడాడు. అనవసరంగా బెంబేలు పడకండి. మీ పదవి ప్రధాన వంటవాడు. చెప్పి చేయించాల్సిందే తప్ప చేయాల్సింది పెద్దగా ఉండదు. అనుభవం ఉన్న వంటవాళ్ళు 10 మంది దాకా మీ కింద ఉంటారు. ఏ దినుసులు ఏ ప్రమాణాల్లో వేయాలో చెప్పి వంట చేయించండి చాలు. కావాలంటే వంటలకు సంబంధించిన వివరాలన్నీ నేను మీకు చెబుతాను అని భర్తకు సర్ది చెప్పి ఒప్పించింది శారద. మరునాడే దివాణానికి వెళ్లిన తిమ్మరాజు భార్య సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ కొద్ది రోజుల్లోనే మంచి వంటవాడుగా జమీందారు అభిమానానికి పాత్రుడయ్యాడు. జమీందారు అతనికి రుచిరాజు అని బిరుదునిచ్చి సన్మానించాడు. భర్తలో వచ్చిన మంచి మార్పుకు లభించిన గౌరవానికి శారద పరమానందం చెందింది. ఆమె తల్లిదండ్రులు, తిమ్మరాజు నాయనమ్మ కూడా ఎంతో సంతోషించారు. కథ సమాప్తం. సమయజ్ఞత. కాశ్మీర దేశాన్ని విక్రమసేనుడు పరిపాలిస్తున్న కాలం అది. ఒకనాడు విక్రమసేనుడు కొలువు తీర్చి పండిత గోష్ఠి నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో ఖార్జర దేశం నుంచి వచ్చిన ఒక పండితుడు తాను సంస్కృతంలో రచించిన ఒక శ్లోకాన్ని వినిపించాడు. అది సమయజ్ఞత ప్రాముఖ్యాన్ని చాటి చెప్పే శ్లోకం. ఎప్పుడు ఏ పని చేయాలో తెలుసుకుని చేస్తే ఆ పనులు నెరవేరుతాయి. అలా కాక అదుపు తప్పి చేసిన పనులు వ్యర్థమవుతాయి అని ఆ పండితుడు రచించిన శ్లోక భావం. రాజు ఆ శ్లోకం విని చాలా ఆనందించాడు. పండితుడికి ఘనంగా బహుమానం కూడా ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన సభనుద్దేశించి ఒక ప్రశ్న వేశాడు. ఏ పని అయినా ఫలానా సమయానికి చేయాలి అని తెలుసుకోవడం ఎలా? సభలో ఉన్న జ్యోతిష పండితుడు లేచి, గ్రహస్థితులను బట్టి తెలుస్తుంది ప్రభు అన్నాడు. మరొక పండితుడు లేచి, అనుభవం గల పెద్దలను అడిగితే తెలుస్తుంది అన్నాడు. సభలోని తక్కిన పండితులు కూడా ఎవరికి తోచిన అభిప్రాయాలు వారు చెప్పారు. పండితులు చెప్పిన ఏ ఒక్క సమాధానమో విక్రమసేనుడికి అంత సంతృప్తికరంగా లేదు. ఆయన పండితులతో దీన్ని గురించి తీరికగా మరొకసారి ఆలోచిద్దాం అని సభను ఆ రోజుకు ముగించాడు. కొంతకాలం గడిచింది. విక్రమసేనుడు ఒకనాడు మంత్రితో కలిసి ఒక అడవిలోకి వెళ్ళాడు. అలా కొంత దూరం పోగా అందమైన ఆశ్రమం ఒకటి కనిపించింది. దానికి సమీపంలో ఒక సాధువు భూమిని తవ్వుతూ కనిపించాడు. రాజు ఆయన దగ్గరకు వెళ్ళి నమస్కరించాడు. మహానుభావ, తపస్సంపన్నులైన తమరు నాకు కలిగిన ఒక సందేహాన్ని తీర్చాలి అన్నాడు రాజు సాధువుతో. సాధువు తల ఎత్తి రాజుకేసి ఒక క్షణం చూసి ఒక చిరునవ్వు నవ్వి తన పని తాను చేసుకోసాగాడు. అప్పుడు రాజు వినయంగా, మరేమీ లేదు, సమయమేరికి పని చేయాలంటారు కదా, ఆ సమయాన్ని తెలుసుకోవడం ఎలాగా? అది నా సందేహం అన్నాడు. సాధువు రాజుకేసి మరొకసారి చూసి మరొక నవ్వు నవ్వాడు. సాధువు ఏదో దీక్షలో ఉన్నాడని భావించిన విక్రమసేనుడు అక్కడి నుంచి తిరిగి రాజభవనానికి వచ్చేశాడు. ఆ మర్నాడు పెద్ద వాన కురిసింది. విక్రమసేనుడు ఆశ్రమానికి వెళ్దామనుకుని వెళ్ళలేకపోయాడు. ఆ మరుసటి రోజు వాతావరణం చల్లగా ప్రశాంతంగా ఉంది. ఈసారి రాజు అక్కడే బయలుదేరి అడవిలోని ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ సమయంలో సాధువు తాను తవ్విన నేలను చదును చేసి మొక్కలు నాటుతున్నాడు. విక్రమసేనుడు ఆయన దగ్గరకు వెళ్ళి నమస్కరించి, స్వామి, ఈసారైనా తమరు నా ప్రశ్నకు సమాధానం చెప్పకోరుతున్నాను. లోగడ వచ్చినప్పుడు తమరిని
ఏ పని ఎప్పుడు చేయాలో ఎలా తెలుస్తుంది అని అడిగాను అన్నాడు. సాధువు తన పని తాను చేసుకుంటూ రాజు మొహంలోకి చూసి, మహారాజా, మీ ప్రశ్నకు సమాధానం మొన్ననే ఇచ్చాను, అయితే మీరు గ్రహించలేదు అన్నాడు. అలాగా స్వామి, కాస్త వివరంగా చెప్పండి అన్నాడు విక్రమసేనుడు. ఇది ఆ వివరం అంటూ సాధువు తన పనిలో మునిగిపోయాడు. సాధువు మాటల ద్వారా ప్రవర్తన ద్వారా విక్రమసేనుడికి అప్పుడు స్ఫురించింది. సమయం వచ్చిందా లేదా అని ఆలోచిస్తూ కూర్చోకుండా చేయాలనుకున్న పనిని మొదలు పెడితే సాధువుకు మొక్కలు నాటేందుకు వర్షం తోడైనట్లుగా చేసే పనికి కాలం కలిసి వస్తుంది అన్న యథార్థం. సాధువుకు నమస్కరించి తృప్తిగా వెనుతిరిగాడు విక్రమసేనుడు. కథ సమాప్తం. నాగాల్యాండ్ జానపద కథ. మృత్యులోయను వెతుక్కుంటూ. మణిపురి యువరాణి మధువంతి అద్భుత సౌందర్య రాశి. ఆమెను వివాహమాడటానికి పలువురు రాకుమారులు పోటీపడి వచ్చారు. కానీ ఆమె ఏ ఒక్కరిని వివాహమాడటానికి అంగీకరించలేదు. తమ గారాల పట్టి వివాహం కళ్ళ చూడకుండా కళ్ళు మోస్తామో ఏమో అని ఆమె తల్లిదండ్రులు దిగులు పడసాగారు. ఆ సమయంలో ఒక సామంత రాజకుమారుడు మోనీ సింగ్ మధువంతిని వివాహమాడటానికి వచ్చాడు. రూపంతో పాటు మోనీ సింగ్లోని హుందాతనం, దయ మొదలైన విశిష్ట గుణాలను చూసి మధువంతి అతన్ని వివాహమాడటానికి సమ్మతించింది. అతడు రాజవంశానికి చెందినవాడు కాకపోయినప్పటికీ అతన్ని తమ కుమార్తె వివాహమాడటానికి సమ్మతించింది చాలు అదే అని రాజదంపతులు పరమానందం చెందారు. వివాహ ముహూర్తం నిర్ణయించబడింది. రాజ్యమంతా 3 రోజుల పాటు ఆనందోత్సాహాలు పొంగిపొర్లాయి. అయితే ఆ మరునాడే ఎదురు చూడని దుర్ఘటన జరిగిపోయింది. పెళ్లికి ముందు రోజు యువరాణి సంప్రదాయానుసారం దాపలోనున్న నదికి స్నానానికి వెళ్ళింది. కానీ ఆ తర్వాత తిరిగి రాలేదు. ఆమె వెంట వెళ్లిన పరిచారికలు రోదిస్తూ రాజభవనానికి తిరిగి వచ్చి సంగతి చెప్పారు. రాజ్యం విషాదంతో మునిగిపోయింది. పెళ్లికి ముందు తమ కుమార్తెకు ప్రాణగండం ఉన్నదన్న సంగతి రాజదంపతులకు అప్పుడే గుర్తుకొచ్చింది. అందుకే ఆమె ఎన్నాళ్ళు పెళ్లికి సుముఖంగా లేదని కూడా వాళ్ళు ఇప్పుడు గ్రహించారు. ఆమెను పెళ్లాడటానికి వచ్చిన మోనీ సింగ్ తీరని ఆశాభంగానికి గురయ్యాడు. ఎప్పటికన్నా యువరాణి భౌతిక కాయం నదిగట్టుకు కొట్టుకు వస్తుందని కడసారిగా చూసి వెళదామని రాజధానిలోనే ఉండిపోయాడు. రోజు నదీ తీరానికి వెళ్లి విచారంతో ఎదురు చూసేవాడు. నిరాశతో తిరిగి వచ్చేవాడు. తమ కూతురి పట్ల మోనీ సింగ్ పెంచుకున్న అభిమానాన్ని చూసిన రాజదంపతులు ఒక దశలో అతన్ని తమ పుత్రుడిగా దత్తత చేసుకుని యువరాజుని చేద్దామా అని కూడా ఆలోచించారు. అయితే మోనీ సింగ్ ఆ సూచనను అంగీకరించలేదు. బహుశా మధువంతిని మృత్యులోయకు ఎవరో తీసుకుని వెళ్ళి ఉంటారని, తాను వెళ్ళి ఆమెను తిరిగి తీసుకురాగలనని చెప్పాడు. రాజదంపతులు ఒకరినొకరు విస్మయంగా చూసుకున్నారు. అలాంటి లోయ ఒకటి ఉందని ఎవరికి తెలుసు? దాన్ని చేరుకోవడం ఎలాగా? ఒకసారి మరణించిన వ్యక్తి మళ్ళీ ప్రాణాలతో రావడం ఎలా సాధ్యం అని అనుమానంతో ఆలోచించసాగారు. అయితే మోనీ సింగ్ ఆలోచన మరో దిశగా సాగింది. యువరాణి మృతదేహం ఇంతవరకు కనిపించలేదు. అందువల్ల ఆమె మరణించిందన్న విషయం దృఢంగా చెప్పలేము. ఆమె ఎక్కడో ప్రాణాలతోనే ఉండవచ్చు. బహుశా మృత్యులోయలోనే ఉండవచ్చు. తను అక్కడికి దారి కనుగొనడానికి వెంటనే వెళ్తానన్నాడు. సరేనని బరువెక్కిన హృదయాలతో రాజదంపతులు అతనికి వీడ్కోలు పలికారు. తను మృత్యులోయను వెతుక్కుంటూ వెళ్లే విషయం చెబితే తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోరని మోనీ సింగ్ వారి వద్దకు వెళ్లలేదు. ఎక్కడున్నదో ఎటు వెళ్లాలో తెలియని మృత్యులోయను వెతుక్కుంటూ ఆత్మవిశ్వాసం ఒక్కటే తోడుగా బయలుదేరాడు. మార్గమధ్యంలో కనిపించిన వృద్ధులను, సాధు సన్యాసులను, తపస్సు చేసుకునే మునిపొంగవులను మృత్యులోయకు దారి చెప్పగలరా అని అడిగేవాడు వినయంగా. యువప్రాయంలోనే మృత్యువును గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడా అని అతనికేసి అందరూ వింతగా చూడసాగారు. ఆ లోయ గురించి తామెన్నడూ వినలేదని చెప్పేవారు. ఆఖరికి ఒక పండు ముదుసలి తారసపడ్డాడు. మోనీ సింగ్ ప్రశ్న వినగానే, నువ్వెందుకు మృత్యులోయకు వెళ్లాలనుకుంటున్నావు అని ఎదురు ప్రశ్న వేశాడు. మోనీ సింగ్ తన దీనగాథను వివరంగా తెలియచేశాడు. అంతా విన్న వృద్ధుడు మందహాసం చేసి, నాకు మృత్యులోయకు వెళ్లే మార్గం తెలియదు, కానీ ఆ మార్గం తెలిసిన ఒక వృద్ధురాలి గురించి తెలుసు. ఆమె వయసు ఎంతో ఎవరికీ తెలియదు. బహుశా ఆమెకు 200-300 సంవత్సరాలు ఉంటాయని చెప్పుకుంటారు. అయితే ఆమెను చూడాలంటే వ్రతంలా కొన్ని కఠిన నియమాలను పాటించాల్సి ఉంటుంది. స్త్రీల కేసి చూడకూడదు.
స్త్రీలు వండిన భోజనం తినకూడదు. 41 రోజుల పాటు రోజు 3 పూటలా స్నానం చేయాలి. వృద్ధురాలికి ఇవ్వటానికి తెల్లటి పట్టు శాలువా సంపాదించాలి. ఈ నియమాలను పాటించి నిర్మలమైన మనస్సుతో నా దగ్గరికి వచ్చావంటే కొండల కవతల ఉన్న వృద్ధురాలి గుడిసెకు వెళ్లే మార్గం చెబుతాను అన్నాడు. తమరు విధించిన నిబంధనలు తూచా తప్పకుండా పాటించి ఈనాటి నుంచి 42వ రోజు తమరిని వచ్చి దర్శిస్తాను అని చెప్పి మోనీసింగ్ తిరిగి వచ్చాడు. 41 రోజులు ఆడవారి ముఖం చూడకుండా 3 పూటలా స్నానం చేసి స్వయంగా వండుకుని ఒక్కపూట మాత్రం తింటూ రాత్రింబవళ్ళు దైవ ప్రార్థనతో గడిపాడు. అతడు వృద్ధుణ్ణి చూడబోయాడు. అప్పుడు ఆయన అతని కోసం ఒక సంచి, ఒక ఈటె, ఒక చెంబు ఆహారం సిద్ధం చేసి ఉంచాడు. వృద్ధురాలి కోసం ప్రత్యేకంగా నేసిన తెల్ల పట్టు శాలువాను ఇచ్చాడు. మోనీసింగ్ వృద్ధుడి వద్ద సెలవు తీసుకుని దూరాన ఉన్న కొండలు, కోనలు, అడవులు దాటి ఆవలికి వెళ్ళాడు. కొండలెక్కటం అతనికి అంత కష్టంగా కనిపించలేదు. అయితే అవతలి వైపు చేరాక వృద్ధురాలి గుడిసెను కనుగొనటం కష్టంగా తోచింది. ఆఖరికి అడవిలో ఒకచోట సమతల ప్రదేశంలో చిన్న గుడిసె ఒకటి కనిపించింది. మోనీసింగ్ గుడిసెను సమీపించి అవ్వా అని పిలుస్తూ తలుపును మెల్లగా తెరిచి చూశాడు. లోపల మంచం మీద ముడతలు పడ్డ ముఖంతో పుల్లల్లాంటి కాళ్ళు చేతులతో ఒక వృద్ధురాలు కనిపించింది. తన సంచి తీసి తెల్లటి పట్టు శాలువాను ఆమెకిచ్చాడు. వృద్ధురాలి ముఖం సంతోషంతో ప్రకాశించింది. నా నుంచి నీకేం కావాలి నాయనా అని అడిగింది ఆప్యాయంగా. అవ్వా, మృత్యులోయకు వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు మోనీసింగ్. అంతేనా అని అడిగింది వృద్ధురాలు ఆశ్చర్యంగా. అవునవ్వా, అక్కడ నా ప్రాణ సమానురాలైన మధువంతిని చూడాలనుకుంటున్నాను. ఆమెను మళ్ళీ రాజభవనానికి తీసుకువెళ్ళి ఆమె అంగీకరిస్తే వివాహమాడాలనుకుంటున్నాను అన్నాడు మోనీసింగ్. నువ్వామెను అక్కడ కలుసుకోగలవో లేదో నాకు తెలియదు. మరణించిన వాళ్ళు వెన్నెల్లో గడపడానికి అక్కడికి వస్తారన్న విషయం మాత్రం తెలుసు. అయితే ఒక విషయంలో నిన్ను హెచ్చరిస్తున్నాను. నువ్వామెను చూశావంటే ఎట్టి పరిస్థితులలోనూ ముట్టుకోకూడదు. మాట్లాడవచ్చు, ఆమె సమాధానం కోసం ఎదురు చూడవచ్చు అని చెప్పి వృద్ధురాలు మృత్యులోయకు వెళ్లే మార్గాన్ని, చంద్రోదయం అయ్యేంత వరకు రాత్రుల్లో అక్కడ వేచి ఉండవలసిన చోటును వివరించింది. మోనీసింగ్ ప్రొద్దుగూకి చీకటి పడేంత వరకు అక్కడే ఉండి ఆ తర్వాత మృత్యులోయకేసి బయలుదేరాడు. చంద్రోదయం అయిందా లేదా అని అడ్డుగా ఉన్న చెట్టు కొమ్మలను వంచి చూస్తూ ముందుకు నడవసాగాడు. సిద్ధంగా ఈటెను పట్టుకుని వెళ్ళినప్పటికీ అదృష్టవశాత్తు ఎలాంటి వన్యమృగమూ అతనికి దారికి అడ్డంగా రాలేదు. చంద్రోదయం అయ్యింది. దూరంగా వెన్నెల కాంతిలో ఉన్నట్టుండి కొన్ని అందమైన ఆకారాలు పూల మొక్కల మధ్య నడియాడటం కనిపించింది. ఆ ఆకారాల్లో యువరాణి మధువంతి ఎవరా అని మోనీసింగ్ ఆతృతగా చూశాడు. యువరాణి పోలికతో ఒక ఆకారం కనిపించగానే ఆమెతో ఉత్సాహంతో వెళ్ళి చేయి పట్టుకుని, యువరాణి, నాతో వచ్చేయి, నిన్ను మీ తల్లిదండ్రుల వద్దకు తీసుకువెళ్తాను అన్నాడు. మరుక్షణమే యువరాణి అదృశ్యమైపోయింది. మోనీసింగ్ ఏం చేయడానికి తెలియక అలాగే శిలలా నిలబడ్డాడు. ఆ తర్వాత యువరాణి జాడ కనిపించలేదు. తెల్లవారాక వృద్ధురాలి గుడిసెకు తిరిగి వెళ్ళి జరిగిన సంగతి వివరించాడు. అంతా ఓర్పుగా విన్న వృద్ధురాలు, ఈ రోజంతా ఇక్కడే ఉండి పొద్దుపోయాక నీ ప్రేయసిని వెతుక్కుంటూ మళ్ళీ అక్కడికి వెళ్ళవచ్చు. అయితే ఆమెను చూసినప్పుడు తాకడానికి మాత్రం ప్రయత్నించకు అన్నది. సూర్యాస్తమయమై చీకటి పడ్డాక మోనీసింగ్ మృత్యులోయకేసి బయలుదేరాడు. అయితే ఈరోజు అతను ఈటెను తీసుకువెళ్ళలేదు. చేతిలో ఈటె పట్టుకుని ఉండటం వల్ల యువరాణి తనను గుర్తించకపోవచ్చని అనుమానించాడు. చంద్రుడు ఉదయించి చల్లని వెన్నెలలు వెదజల్లుతూ ఉండగా అతను అక్కడికి చేరుకున్నాడు. యువరాణి కనిపిస్తే తాకకుండా మాట్లాడాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. మనసులో దేవుణ్ణి ప్రార్థించాడు. ఆశ్చర్యం ఏమిటంటే దూరం నుంచి అతన్ని గుర్తించి, మోనీసింగ్, నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చావా? ఈ చోటునెలా కనుగొన్నావు అంటూ యువరాణి అతని దగ్గరికి పరిగెత్తుకు వచ్చింది. మోనీసింగ్ ఆమెను తాకకుండా ఉండటానికి జాగ్రత్త పడ్డాడు. యువరాణి నదిలోకి దిగి కనిపించకుండా పోయిన క్షణం నుంచి తను పడిన పాటలను, చేసిన సాహసాలను వివరించి, నాతో వచ్చేయి, నిన్ను రాజభవనానికి తీసుకువెళ్తాను, మీ తల్లిదండ్రుల అనుమతితో వివాహం ఆడుదాం అన్నాడు ఆతృతగా. తప్పకుండా వస్తాను మోనీసింగ్, వెనక్కి తిరిగి చూడకుండా నువ్వు ముందు నడువు, నేను నిన్ను అనుసరించి వస్తాను. కొండను ఎక్కి ఆవలికి వెళ్ళాక నేను నిన్ను పేరు పెట్టి పిలుస్తాను.
అప్పుడు వెనక్కు తిరిగి చూడవచ్చు అన్నది యువరాణి. తన పట్ల గల నిజమైన ప్రేమను బయటపెట్టిన యువరాణిని మోనీసింగ్ పరిపూర్ణంగా విశ్వసించాడు. మృత్యులోయ నుంచి వెనుతిరిగి అడవులు కోనలు దాటి కొండను ఎక్కుతూ ఉన్నప్పుడు తూర్పు దిక్కున వెలుగురేఖలు కనిపించసాగాయి. ఆ సమయంలోనే అతని పేరును పిలిచే మృదువైన కంఠస్వరం వినిపించింది. పట్టరాని ఉత్కంఠతతో మోనీసింగ్ దగ్గరికి వచ్చింది. అతడు ఆమె చేయి పట్టుకుని పరమానందంతో ముందుకు నడిచాడు. ఇద్దరూ రాజభవనం సమీపించారు. తమ గారాల పట్టి మధువంతి తిరిగి రావటం చూసి ఆమె తల్లిదండ్రులు ఎల్లలు లేని ఆనందం పొందారు. వెనువెంటనే మధువంతి మోనీసింగ్ వివాహ సన్నాహాలలో దిగారు. వైభవంగా వివాహం జరిపించారు. మోనీసింగ్ను యువరాజుగా ప్రకటించారు. నూతన దంపతులు సంతోషకరమైన జీవితాన్ని ప్రారంభించారు. మోనీసింగ్ యువరాణిని వెతుక్కుంటూ తను మృత్యులోయకు ఎలా వెళ్ళింది వేరెవ్వరికీ చెప్పలేదు. అది అతనిలో రహస్యంగానే మిగిలిపోయింది. కథ సమాప్తం. బేతాళ కథ. అహంకారి పండితుడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ భీతి కొలిపే ఈ శ్మశానంలో నువ్వు అకుంఠితమైన పట్టుదలతో పడుతున్న శ్రమ చూస్తుంటే నువ్వేదో అతి జటిలమైన కార్యాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు శంక కలుగుతున్నది. కొందరు వ్యక్తులు అహంకారం కొద్దీ తమ శక్తియుక్తులకు మించిన కార్యాలను సాధించామన్న భ్రమకు లోనై నలుగురిలో అపహాస్యానికి గురవుతూ ఉంటారు. నువ్వు తగు హెచ్చరికగా ఉండేందుకు అలాంటి ఒక అహంకారి పండితుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. బ్రహ్మపురంలో మోటయ్య అనే ఒక పేద రైతు కొడుకు చిన్మయుడు. అతను చిన్నప్పటి నుంచి ఆసువుగా కవిత్వం చెబుతూ ఉంటే విని ముచ్చటపడిన పరిమితుడనే ఆచార్యుడు శిష్యుడిగా స్వీకరించాడు. అందరికీ 10 సంవత్సరాలు పట్టే చదువును చిన్మయుడు 3 సంవత్సరాల్లోనే నేర్చుకోగా పరిమితుడు అతన్ని మెచ్చుకుని, నేను చెప్పగలిగింది చెప్పాను, ఇక మీదట దండకారణ్యంలోని గురుకులానికి వెళ్ళి చదువు కొనసాగిస్తే నీ తెలివికి రాణింపు ఉంటుంది అని సలహా ఇచ్చాడు. అయితే కాయకష్టం చేసే తండ్రికి చేదోడు వాదోడుగా ఉండాలనుకున్న చిన్మయుడు ఊళ్ళోనే ఉండిపోయాడు. ఒకసారి ఆ ఊరికో రాజాస్థాన కవి వస్తే పరిమితుడు ఆయనకు చిన్మయుడి గురించి చెప్పి, శాస్త్రజ్ఞానం ఉంది కానీ నాకు కవిత్వాన్ని అంచనా వేసే శక్తి లేదు, నీవతడి కవిత్వం విని రాజసన్మాన యోగం ఉన్నదేమో చెప్పు అని కోరాడు. రాజాస్థాన కవి చిన్మయుడి కవిత్వం విని, నీ కవిత్వంలో వ్యాకరణ అలంకార శాస్త్రాలకు సంబంధించిన దోషాలున్నాయి, కొంతకాలం నువ్వు గురువు శుశ్రూష చెయ్యాలి. శంఖపురంలో మహానందుడనే మహాపండితుడున్నాడు, ఆయన కనుక యోగ్యతాపత్రమిస్తే నీకు రాజసన్మాన అర్హత కలిగినట్లే అని చెప్పి వెళ్ళాడు. చిన్మయుడు మహానందుడి గురించి వాకపు చేయగా తమ ఊళ్ళోని సంచారుడనే భూస్వామి మహానందుడి దూరపు బంధువని తెలిసింది. అతడు ఆయన్ను కలుసుకుని సంగతి చెప్పాడు. దానికి సంచారుడు, మహానందుడు చాలా నిక్కచ్చి మనిషి, కవిత్వం రాని నేను నీ కవిత్వం గురించి ఆయనకు చెబితే బంధువునే అయినా నా మాట వినడు, ఒక చక్కని కావ్యం రాసి ఆయనకు వినిపించి మెప్పించు, అయితే ఆయనకు అహంకారం ఎక్కువని తప్పులెన్నడమే తప్ప మెచ్చుకోవటం తెలియదని కొందరంటారు అన్నాడు. చిన్మయుడిలో పట్టుదల వచ్చింది. అతడు శ్రీకృష్ణ లీలామృతం అనే కావ్యాన్ని వారం రోజుల్లో పూర్తి చేశాడు. మహానందుడిని మెప్పించగలనన్న నమ్మకంతో అతను శంఖపురానికి వెళ్ళి మహానందుడి ఇల్లు చేరుకున్నాడు. ఆ సమయంలో మహానందుడు తన ఇంటి అరుగు మీద కూర్చుని ఆరంభుడనే ఒక యువకవి చదివే కవిత్వాన్ని వింటూ అందులోని వ్యాకరణ దోషాలను అతనికి వివరిస్తున్నాడు. ఆ వివరణ వింటూనే చిన్మయుడు ఫక్కున నవ్వాడు. మహానందుడు తల తిప్పి చిన్మయుడిని చూసి అతడి నవ్వుకు కారణం అడిగాడు. అయ్యా, బురదలో పుట్టిన కమలం ఎంత అందంగా ఉన్నా బురదకు అలంకారం కాలేదు, బురద నుంచి వేరు చేస్తేనే కదా కమలం అలంకారం అవుతుంది, కానప్పుడు ఆ దోషాలను సవరించి ప్రయోజనమేమిటి? సర్వం ఎరిగిన తమబోటి మహాపండితులు ఈ విధంగా కాలాన్ని వృధా చేయటం హాస్యాస్పదంగా తోచి నవ్వు ఆపుకోలేకపోయాను అన్నాడు చిన్మయుడు. మహానందుడు చిన్మయుడిని చురుగ్గా చూసి, కవిత్వం చెప్పాలనుకున్న ప్రతివాడు వ్యాకరణ దోషాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మిడిమిడి జ్ఞానంతో నన్ను అపహాస్యం చేసి
నువ్వే నా కాలాన్ని వృధా చేశావు అని. ఇంతకు నీవెవరు అని అడిగాడు. చిన్మయుడు ఆయనకు తన ఊరు, పేరు, అభిలాష చెప్పాడు. అది విన్న మహానందుడు మరింత చిరాకు పడి, నాకు గురు శుశ్రూష చేయాలని వచ్చిన వాడివి నన్ను చూసి చూడగానే పాదాభివందనం చేయాలి. నీ పని చెప్పి నన్ను అర్థించాలి. ముందు నువ్వు మరే గురువు వద్దనైనా మర్యాద నేర్చుకునిరా. ఆ తర్వాత నేను నిన్ను శిష్యుడిగా స్వీకరించే విషయం ఆలోచిస్తాను అన్నాడు చాలా కటువుగా. చిన్మయుడు నిరాశపడి తిరిగి తన ఊరు చేరాడు. సంచారుడు ఏమైందని అడిగితే, అయ్యా, తమరన్నదే నిజం. మహానందుడు మహా అహంకారి. ఆయన్ను మెప్పించి యోగ్యతాపత్రం పొందటం నా వల్ల కాదు. నేనిక కవిత్వం చెప్పే ఆలోచన మానుకున్నాను అన్నాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు సంచారుడికి మహానందుడు ఒక లేఖ పంపాడు. మీ ఊళ్ళో ఉన్న చిన్మయుడనే యువకవి రాసిన శ్రీకృష్ణ లీలామృతం అనే కావ్యంలోంచి అతడికి బాగా నచ్చిన పద్యాలు కొన్ని తెలుసుకుని వచ్చి వాటిని నాకు వినిపించు. అయితే నా గురించి అతడికి చెప్పకు అన్నది ఆ లేఖలోని సారాంశం. సంచారుడు ఆయన చెప్పినట్లే చేసి శంఖపురం వెళ్ళాడు. మహానందుడు ఆయనకు రుచికరమైన విందు భోజనంతో ఆతిథ్యమిచ్చాడు. భోజనమయ్యాక సంచారుడు ఆయన ఆతిథ్యాన్ని మెచ్చుకుంటూ, నీ భార్య యశోద చేసిన ఈ మిఠాయి పచ్చటి కాంతిని ప్రసరిస్తున్న పూర్ణచంద్రునిలా ఉన్నది. అందులోని అమృతానికే యాత్రపడిన నేను రాహువులా గుటుక్కున మెంగబోతే అది గొంతుకు అడ్డం పడింది. నోరు తెరిచిన నాలో మన్ను తిన్న బాలకృష్ణుణ్ణి చూసిందో ఏమో. నీ యశోద నాకు అమ్మగా మారి అలనాటి యశోదను స్ఫురింపజేసింది అనే భావం వచ్చేలా ఒక పద్యం చెప్పాడు. మహానందుడు ఆశ్చర్యంగా, నువ్వు చెప్పినవేవి ఇక్కడ జరగలేదు, కానీ అన్నం పెట్టిన ఇల్లాలిలో అమ్మను చూస్తూ నీవు కల్పించిన భావ చమత్కారం అపూర్వంగా ఉన్నది. ఈ పద్యం చిన్మయుడి కావ్యంలోనిది కాదు కదా అన్నాడు. సంచారుడు అవునన్నట్లు మెల్లగా తల ఊపి, చిన్మయుడు నీ దగ్గరకు వచ్చినప్పుడే అతడి కావ్యం విని ఈ విషయం చెప్పాల్సింది అన్నాడు. దానికి మహానందుడు చిన్నగా నవ్వి, కవిత్వం ఒక తీరని దాహమన్నాడో మహాకవి. చిన్మయుడు రాజాశ్రయానికి వెళితే అతడికి కనకాభిషేకం జరుగుతుందని నా నమ్మకం అన్నాడు. సంచారుడు బ్రహ్మపురానికి తిరిగి వెళ్ళి ఈ విషయం చిన్మయుడికి చెబితే ముందతనికి పట్టరాని సంతోషంతో నోట మాట రాలేదు. కాసేపటికి తమాయించుకుని, నేను శంఖపురం వెళ్ళి ఆ మహాకవికి నా కావ్యం వినిపించకపోతే నేనే అహంకారిని అనిపించుకుంటాను అంటూ వెంటనే తన కావ్యాన్ని తీసుకుని శంఖపురం వెళ్ళాడు. ఆ సమయంలో మహానందుడు ఇంటి అరుగు మీద కూర్చుని మరొక కవి చదువుతున్న కావ్యం వింటున్నాడు. ఆయన చిన్మయుడిని చూస్తూనే చప్పున లేచి నిలబడ్డాడు. చిన్మయుడు వెంటనే ఆయన పాదాలంటి నమస్కరించి, గురువర్య, తమకు నా కావ్యం వినిపించాలని వచ్చాను. నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి అన్నాడు. మహానందుడు చిన్మయుణ్ణి ఆయుష్మాన్ భవ, కీర్తిమాన్ భవ అంటూ ఆప్యాయంగా దీవించి లేవనెత్తి, నా మాట మన్నించి గురు శిష్య సంప్రదాయాన్ని పాటించావు. నాకెంతో సంతోషంగా ఉంది. ఎల్లుండి పంచమి. నీ కావ్య పఠన ఆ రోజు ప్రారంభించటం శుభకరం అన్నాడు. మహానందుడు చిన్మయుడికి తన ఇంట్లోనే బస ఏర్పాటు చేశాడు. పంచమి నాడు ఆయన పెద్ద సభ ఏర్పాటు చేస్తే చిన్మయుడు ఆశ్చర్యపోయాడు. ఆ సభకు ఎక్కడెక్కడి నుంచో మహా విద్వాంసులు, కవులు, పండితులు వచ్చారు. వారందరినీ చూసి రెట్టించిన ఉత్సాహంతో కావ్య పఠనం చేశాడు చిన్మయుడు. తర్వాత మహానందుడు ఆ కావ్యంలోని విశిష్టతను సభలోని వారికి వివరించి చెప్పగానే సభ హర్షధ్వానాలతో దద్దరిల్లిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మహానందుడు అహంకారి పండితుడన్నది సాహితీపరులందరూ గట్టిగా నమ్మినట్లు కనపడుతున్నది కదా. ఆయన బంధువు సంచారుడు కూడా ఈ విషయాన్ని చిన్మయుడికి చెప్పాడు. తప్పులెన్నడమే తప్ప మెచ్చుకోవటం మహానందుడికి తెలియదని సర్వత్రా ఉన్న అభిప్రాయం. అలాంటి అహంకారి చిన్మయుడి కవిత్వాన్ని గొప్పగా మెచ్చుకోవటం ఆశ్చర్యం కలిగిస్తున్నది కదా. మహానందుడిలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పుకు కారణమేమై ఉంటుంది? కవి పండితుల్లో ఇంతకాలంగా తనకున్న చెడ్డ పేరు నుంచి బయటపడాలన్న ప్రయత్నమా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మహానందుడి వద్దకు తాము రాసిన కవిత్వాన్ని వినిపించేందుకు తరచుగా కవులు వస్తున్నట్లు కనబడుతున్నది. చిన్మయుడు ఆయన్ను చూడటానికి వెళ్ళినప్పుడు ఆరంభుడనే కవి తటస్థపడ్డాడు. అలాంటి కవుల కవిత్వంలోని వ్యాకరణ, అలంకార దోషాలను ఎత్తి చూపుతూ
నిర్మోహమాటంగా మాట్లాడటం నచ్చక ఆయన అహంకారి అని ప్రచారం జరిగింది. మహానందుడు చిన్మయుడి కవిత్వాన్ని గొప్పగా మెచ్చుకున్నందుకు ఆశ్చర్యపడనవసరం లేదు. అంతేకాక మహానందుడిలో కొత్తగా వచ్చిన మార్పంటూ కూడా ఏమీ కనపడదు. సాహితీ ప్రయోజనం కోసం ఇతరుల కవిత్వంలోని లోపాలను ఎత్తిచూపటం అహంకారం కానే కాదు. నిజానికి మహానందుణ్ణి అహంకారి అని ప్రచారం చేస్తున్న వాళ్లే అసలైన అహంకారులు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.